ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, మీరొక్కడవే దేవదేవుడు, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభు, సర్వంతర్యామివి, సర్వవ్యాపివి, ఆత్మస్వరూపుడు, అంతటా అన్ని సమయాల్లో ఉన్న దేవుడు. అందుకే మీ ప్రేమ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. ప్రభువా, కొంత సమయాన్ని పాటల ద్వారా మీరు స్తుతించి పాడి కీర్తించి గణపరచగల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాం. పాలు పొందిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు. ఆరాధన కొరకై చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడు. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కృప అనుగ్రహించు. నిష్ప్రయోజకుడైన నన్ను జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటున మరుగుపరిచి ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీరు వాడుకోవాల్సిందిగా కోర్చు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 67 నుండి 69. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, 12 మంది, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదు? నీవే నిత్య మాటలు గలవాడు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పి. ఎంత చక్కటి మాట వచ్చాడండి. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఎవరు? మన ప్రియ ప్రభు ఎలాంటి వాడు? నిత్య జీవపు మాటలు గలవాడు. ఆయనే నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు. ఆయన ఏ పాపము లేనటువంటి పాపరహితుడు. ఆ మహాదేవుడు ఏ పాపము లేని పాపరహితుడు. యేసు అన్ని నామముల కంటే పరిణామం కలిగినవాడు. అందరిలో అతి శ్రేష్ఠుడు. 10,000 మందిలో గుర్తించకు యోగ్యుడు. సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వం కలిగిన దేవుడు. ఉన్నవాడు, అనువాడు, యెహోవా అను నామం కలిగిన వాడు. మన పితరుల దేవుడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడైన ఆ ప్రభు మన దేవుడయ్యాడు. యేసుక్రీస్తు బాహ్యముగా కానీ, ప్రత్యేక ఆచారం వలన కానీ, లేక ప్రత్యేక స్థలంలో కానీ దేవుడు పూజింపబడడు. నా మాట అర్థమైందా? యేసుక్రీస్తు బాహ్యముగా కానీ, ప్రత్యేక ఆచారం వలన కానీ, లేక ఒక ప్రత్యేకమైన స్థలంలో కానీ దేవుడు పూజింపబడడు, ఆరాధించబడడు. ఒకే స్థానానికి ఉండి అక్కడే ఆరాధించడానికి వెళ్ళడానికి కాదు. అంతటా అన్ని సమయాల్లో అన్ని ప్రాంతాల్లో ఉన్నవాడు. అంతటా అన్ని సమయాల్లో ఉన్నటువంటి వాడు. యేసు దేవుడు ఆత్మస్వరూపైన దేవుడు. మీకు అర్థం కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదివరకు విన్నవారు ఉన్నారు, వినని వాళ్ళు ఉన్నారు కనుక. యేసు దేవుడు ఆత్మస్వరూపిగా ఎందుకున్నాడు? యేసు దేవుడు ఆత్మస్వరూపిగా ఎందుకున్నాడు? చూడండి, ఆ మహాదేవుడు ఆత్మస్వరూపైన దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అను నామమున భూలోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారము నిన్నే కాలంలో లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. జీవించాడా?
33.5 సంవత్సరాలు జీవించాడు. దేవుడు అనిపించుకోవడానికి అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేశాడు. స్వజనులైన యూదా ఇశ్రాయేలీలు ఐగుప్తు దాసత్వంలో ఉన్నప్పుడు వారు ఆరంభ దినాల్లో ఆ దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి తలంచి యోచించి క్రియ చేస్తూ వచ్చినప్పుడు వారు ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పటికీ ప్రవక్తల మాటలు కూడా లెక్క చేయలేదు, అవిధేయులైపోయారు. వాస్తవంగా మానవుడు చూస్తే వారు చేసిన పాపాన్ని బట్టి వారిని వెంటనే చంపేయాలనిపిస్తుంది మానవ నైజాన్ని బట్టి. కానీ ఆయన దేవుడు కనుక వారిని చెరకు అప్పగించాడు. 70 సంవత్సరాలు చెరలో ఉన్నాడు. ఆ 70 సంవత్సరాల తర్వాత చెర నుండి వెలుపడికి తీసుకొస్తానని వాగ్దానం చేసినాడు గనక వారు ఐగుప్తులో ఉన్నప్పుడు, వారు కష్టకాలంలో ఉన్నప్పుడు, అగ్ని పరీక్ష లాంటి శ్రమల్లో వెళుతూ వచ్చినప్పుడు ఆ శ్రమలకు తట్టుకోలేక, భరించలేక, సహించలేక తమ దేవుడిని యెహోవాను తిరిగి జ్ఞాపకం చేసుకున్నారు. మేము మా పితరులు చేసిన పాపము నిమిత్తము ఈ ఐగుప్తు దాసత్వంలోకి వచ్చామని వారు తెలుసుకొని పశ్చాత్తాపడి మూలుగుతూ ప్రార్థన చేస్తూ మరి ఆ తల్లి అయిన దేవుని కొరకు ఎదురు చూస్తూ వచ్చినప్పుడు వారి మూలుగులు, వారి ప్రార్థనలు, వారిని కష్టపెట్టిన వారందరిని చూసి వారికి ఒక నాయకుని ఏర్పాటు చేసి ఆ నాయకుని ద్వారా వెలుపటికి నడిపించాడు. ఐగుప్తు దాసత్వం నుంచి వెలుపటికి ఎక్కడికి? వాగ్దాన దేశానికి, కానానుకు వారిని తిరిగి నడిపించాడు. అయితే వారిలో కొందరు అక్కడి నుండి వచ్చిన తర్వాత ప్రయాణ జీవితంలో పగటిలో మేఘస్తంభము, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి వారి ఆకలి దప్పులు తీరుస్తూ, వారు ఆశించింది వారికి ఇస్తూ, వారు ఏది కావాలంటే అది, నీళ్లు కావాలంటే మాంసం కావాలంటే మాంసం ఇస్తూ వారు 40 సంవత్సరాల ప్రయాణ జీవితంలో వారి చెప్పుల వారు తెగిపోలేదు, వారు వేసుకున్న బట్టలు మాయలేదు. అంటే ఏంది? ఎంత గద్దరెక్కలపై మోసుకొని వచ్చింది ఇటుక వారిని మోసుకొని వచ్చాడు. అంతగా చేస్తూ వచ్చినప్పటికీ వారు ఏం చేస్తూ వచ్చినారు? తిరుగుబాటు చేయడం ఆరంభించారు. విగ్రహారాధికులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు, మరి నిర్లక్ష్యంగా జీవిస్తూ వచ్చినారు. తిరిగి మేము ఐగుప్తుకు వెళ్ళడం మంచిది అనుకొని ఏం చేసినారు? మర్మరించు. ఏం చేసినారు? మర్మరించు అంటే అయితే అలాంటి వారిని అరణ్యంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వారిని అరణ్యంలో అర్థం చేసినాడు. మిగిల్చబడిన శేషాన్ని ఆ ప్రభు చెప్పినట్టుగా విధి చూపించిన వారిని మరి నడిపిస్తూ ఉండగా ఫరో, వారి రథములు, ప్రధానులు, సైన్యం, శత్రువు తిరిగి వెంటాడి ఉన్న శేషమును పట్టుకోవడానికి వెంటాడుతూ వచ్చినాడు. అప్పుడు వారి నాయకుడు తన ప్రజలు ప్రభు తట్టు కళ్ళెత్తి చూసినాడు. ఎందుకు? ముందు ఎర్ర సముద్రము, వెనుక శత్రువు సాతాను తరుముతున్నాడు. ఎటు తోకలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ సముద్రం దగ్గర మొదలు పెడుతూ ఉంటే మీరు సాగిపోండని తెలివిచ్చాడు. ఆ మోషే ద్వారా ఆ కర్రను చూపించి ఎర్ర సముద్రంలో పాయలు చేశాడు. ఆరిన లేరని వారు ఆ శేషమును నడిపించి వాగ్దాన దేశం చేర్చినాడు. అయితే శత్రువు, సాతాను, అపవాది, ఫరో, వారి రథములు, ప్రధానులు, సైన్యమంతా కూడా రాత్రి వలె అడుగు అంటున్నంతగా సముద్రం ముంచివేసి వారిని హతం చేసినాడు. ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. అనేక అద్భుత కార్యాలు చేశాడు. సర్వ సృష్టిని కలగ చేసిన దేవుడు ఎవరు? యేసు దేవుడు. యేసు దేవుడు కనుక ఆ మహాదేవుడు మీకు చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, బాహ్యముగా కానీ, ప్రత్యేక ఆచారం వలన కానీ, లేక ప్రత్యేక స్థలములు కానీ,
దేవుడు పూజింపబడదు. దేవుడు ఆత్మతోను సత్యముతోను మాత్రమే ఆరాధించబడాలి. యేసు దేవుడు ఎట్లా ఆరాధించబడాలా? ఆత్మతోను సత్యముతోను ఆరాధించబడాలి. ఎందుకు? ఆయన ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలి. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధ అలంకారాలు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయడం అంటే యెహోవాను ఆరాధించుడు అని అర్థమైందా? కనుక ఆ ప్రభువును ఆరాధించే ముందు అంటే యథార్థముగాను నమ్మకముగాను తమ హృదయముతోను ఆత్మతోను ఆయన ఆరాధించాలి. కనుక మీకు చెప్పవలసింది ఏంటంటే ఆత్మరూపిగా ఎందుకు వచ్చాడు అనేది. అవునా? యేసు దేవుడు ఆత్మస్వరూపిణ శరీరరీతిగా వచ్చాడు. శరీరరీతిగా భూలోకంలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? బెత్లెహేములో జన్మించాడు. అవునా? నజరేతులో పెరిగినాడు. అవునా? గలిలియలో తిరిగినాడు. అన్నిటికీ కొట్టొచ్చాడు. ఎట్లా చూడండి లేదా? ఆ మహాదేవుడు వాగ్దాన ప్రకారము బెత్లెహేములో జన్మించాల అన్నారా? ఇప్పుడు ప్రపంచం ఆయన సర్వలోక సృష్టికర్త, సర్వ సృష్టికి ముందుగా ఉన్నవాడు. భూమి, ఆకాశము, సముద్రం, సూర్యచంద్ర నక్షత్రములు అందులో ఉన్న వాటన్నిటిని సృష్టించిన దేవుడు యేసు దేవుడు. ఆ యేసు దేవుడు శరీరధారిగా రక్షకుడుగా యేసు అన్నామన భూలోకంలో జన్మించాడు. లేఖనముల ప్రకారము నిర్ణయ కాలంలో. ఇప్పుడు బెత్లెహేములో ఉన్న యేసు దేవుణ్ణి సర్వలోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా బెత్లెహేముకి వెళ్ళగలుగుతారా? బీదలు వెళ్తారు. అవును, ఇట్లా అన్నావు కదక్క కదా. కడుపేద వారు వెళ్తారా బెత్లెహేముకు? గొర్రెలు కాచుకునే వారు వెళ్తారా? బళ్ళు కాచుకునే వాళ్ళు వెళ్తారా? ధనవంతుడంటే ఎక్కడంటే తిరుగుతాడు, ప్లేన్లో, ట్రైన్లో, బస్సులో, ఎట్లా అంటే అట్లా. కానీ బీదవాడు వెళ్ళలేదు. మరి ఎట్లా? మరి ఆ దేవుడు యేసు దేవుడు బెత్లెహేములో ఉన్నాడు అనుకోనండి. యేసు దేవుడు మన మధ్య ఉన్నాడు అంటే ప్రపంచంలో ఉన్న వారందరూ మన దగ్గరికి వస్తారా? కడుపేద వారు రాలేరు. ఏమంటారు? అందుకే ఆ మహాదేవుడు శరీరధారిగా ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్ళడం బహు కష్టమైన పని. అవునంటారా? కనుక ఆ దేవుడు ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎందుకు? అంతటా అన్ని సమయాల్లో ఉన్నవాడు. అందుకే ఆత్మస్వరూపిగా ఉన్నాడు. ఎందుకనగా ఎక్కడ ఏ ప్రజలు, ఏ పక్షులు, ఏ జంతువులు, ఏ పురుగులు ఏవి ఆయన ఆరాధించి ప్రార్థించి స్తుతిస్తాయో వాటి ఆన్సర్ ఇవ్వడానికి ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుక ఆత్మస్వరూపి అయిన దేవుని ఏం చేయాలి? మనం ఆత్మతో సత్యముతో ఆయన్ను ఆరాధించాలి. అంత మాత్రమే కాదు, ఆయన భూమి, ఆకాశము, సముద్రము, సూర్యచంద్ర నక్షత్రములు ఇవన్నీ కలిగ చేసినాడు. అవునా? ఎట్లా కలిగి చేసినాడు భూమిని? చెప్పండి చూద్దాం. అమ్మా, శూన్యంలో భూమిని ఎట్లా కలిగ చేసినాడు? శూన్యంలో కలిగ చేసిండా? వాస్తవమే, శూన్యంలోనే ఉంది. కానీ ఎట్లా భూమిని తయారు చేసినాడు? మాట ద్వారా, వాక్యం ద్వారా. అవునా? 3వ అధ్యాయం 2వ పేతురు 5వ వచనం. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. ఎట్లా చేసినాడు? నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వల్ల కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. విన్నారా? ఇది ఎప్పుడో చెప్పి రొటీన్గా చెప్పే మాట కాదని ఆన్సర్ ఎట్లా చెప్తారో చూద్దామని అడిగారు. విన్నారా? రొటీన్గా చెప్పేటి అయితే టకటక చెప్పేస్తుంటారు. ఏమంటారు? కనుక యేసు దేవుడు
సజీవమైన నిజమైన నిత్యజీవం కలిగిన సత్యదేవుడు. ఎందుకంటే ఆ మహాదేవుడు సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడు. యేసుదేవుడు ఎలాంటివాడు? యేసుదేవుడు ఎలాంటివాడు? సర్వసృష్టికి అంటే భూమి, ఆకాశము, సముద్రము, అందులో ఉన్న సర్వమును సృష్టించక ముందు ఉన్న దేవుడు ఎవరు? యేసుదేవుడు. ఓకేనా? చూడండి, మీకు తెలియదు కనుక మరొకసారి చెప్తున్నాను. పాత నిబంధనలో యెహోవా అనే నామమును దేవునికి యెహోవా నామమును సంప్రదించారు. నూతన నిబంధనలో యేసు అని పేరును సంప్రదించారు. అర్థమైందిగా? కనుక యెహోవాకు బదులు యేసు అనే నామమును నేను సంప్రదిస్తూ ఉంటాను. అర్థమైందిగా? కనుక యేసు దేవుడు మీకు చెప్పింది క్లియర్ చేస్తాను. ఏమంటున్నా? యేసు దేవుడు సర్వసృష్టికి ముందుగా ఉన్నవాడు. అర్థమైందా? దేనికి? సర్వసృష్టికి. భూమి, ఆకాశము, సముద్రము, సూర్య, చంద్ర, నక్షత్రం ఇవన్నీ కళకు ముందున్న దేవుడు ఎవరు? 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకునే నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నాకు ముందు ఏ దేవుడును నిర్మింపబడలేదు. చూడండి, నాకు ముందు ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు కూడా ఉండడు. అర్థమైందా? యేసు దేవుని కంటే ముందు ఏ దేవుడు లేడు. అంతం వరకు ఇంకా ఏ దేవుడు కూడా ఉండడు. ఆయనే నిజమైన సజీవమైన నిత్య జీవనమైన సత్యదేవుడు. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. కొలస్సీ 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయ్యండి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటేంది? యేసు దేవుడు అదృశ్య దేవుడు అంటే యెహోవా దేవుని నామంలో ఉన్నప్పుడు యెహోవా దేవుని ఎవరైనా చూసినారా? ఎవరు కూడా? ఆత్మస్వరూపి కనుక ఆయన ఎందుకు చూడలేదు? ఆయన దేవుడని యెహోవా దహించు అగ్ని లాంటి వాడు, సమీపింపరాని తేజస్సులో వసించు అమరత్వము కలిగిన వాడు. కోటి సూర్య కంటే తేజస్సు కలిగిన వ్యక్తిని సమీపిస్తారా? పాపిని ప్రేమిస్తాడు కానీ పాపమును సహించేవాడు కాదు. పాపైన వాడు సమీపిస్తే దహించి వేయబడతాడు కనుక ఆత్మస్వరూపిగా ఉండి అంతటా అన్ని సమయాల్లో ఆన్సర్ చేస్తూ ఉంటాడు. మన అక్కల్ని తీరుస్తాడు, మన రోగులను బాగు చేస్తాడు, మన సమస్య పరిష్కారం చేస్తాడు, అన్ని చేస్తాడు. అర్థమైందిగా? కనుక ఆత్మస్వరూపైన ఆ దేవుడు అంతటా అన్ని సమయాలు ఆయనే నిజమైన సజీవ. చూడండి, యెహోవా దేవుని స్వరూపం అంటాడు యేసు ప్రభువు. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూసినాడు అంటాడు. ఆయన స్వరూపము క్రీస్తులో ఉన్నది. ఆయన ప్రతిబింబము, యెహోవా యొక్క ప్రతిబింబము యేసుక్రీస్తులో ఉన్నది. చంద్రుల్లో వెలుగు లేదు. ఏం లేదు? చంద్రుల్లో వెలుగు లేదు. సూర్యులో వెలుగుంది. అవునా? సూర్యునిలో వెలుగుంది. కానీ ఆ సూర్యుని వెలుగు చంద్రుని మీద పడినప్పుడు దాని ప్రతిబింబము భూలోకం మీద వెలుగునిస్తుంది. అర్థమైందా నా భాష? ఈ చంద్రుడు ఎప్పుడు వెలిగిస్తాడు? సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము భూలోకంలో వెలుగునిస్తుంది. యోబు గ్రంథము 25:4, 5, 6 చదవండి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. ఒక్క నిమిషం. దేవుని దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. అక్క అర్థమైందా నీకు? అర్థమైంది ఇప్పుడు? అది ఓపెన్గా చెప్తే అర్థమైతే, చదివితే. ఒట్టిగా చెప్తే వట్టి మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు అనుకుంటారు. ఏమంటారు? కనుక దేవుని దృష్టికి చంద్రుల్లో వెలుగు లేదు. వెలుగు ఎప్పుడు ఇస్తున్నాడు? సూర్యుడు భూలోకము ఎంతైతే ఉందో దానికని కొన్ని కోట్ల 13 crore ఏమంటారు అవి చెప్పడానికి, అంటే అంత పైకి ఉంది సూర్యమండలం. దీని భూమి కంటే అన్ని రెట్లు పెద్దది. ఏది? సూర్యమండలం. అర్థమైందిగా? ఎందుకు దాన్ని పైనుంచాడు?
అందరికీ ప్రపంచమంతటికి వెలుగునివ్వడానికి. అర్థమైందిగా? ఆ వెలుగు చెంది ఇప్పుడు చూడండి, మీకు అర్థం కావాలని చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు వెలుగై ఉన్నాడు. అవునా? యేసు ప్రభు ఎవరు? లోకములకు వెలుగై ఉన్నాడు. అవునా? ఆ వెలుగైన ప్రభు చీకట్లో ఉన్న మనలకు ఆ చీకటిలో పాపము తొలగించిన తర్వాత ఆ వెలుగైన ప్రభు మన హృదయంలో నివాసం చేస్తున్నాడు. అర్థమైందా? ఆ వెలుగు ఇతరుల మీద ప్రకాశింపజేయాలంటే నీ బైబిల్ నువ్వే చదువుకుంటూ కూర్చోవాలి, ఎవరికి చెప్పొద్దు. ఏమక్క చెప్పండి, అర్థమైందా? ఎవరికైనా చెప్తామా? వెలుగు నాలో ఉంది నాలో ఉంది అనుకుంటా కూడండి, తిరగండి. అవునా? ఇంకొక రకం చెప్తాను చూడండి, ఇంకా అర్థం మీకు అర్థం కావడానికి. సూర్యరశ్మి అద్దం మీద, సూర్యుని వెలుగు అద్దం మీద పడినప్పుడు ఈ అద్దం యొక్క ప్రతిబింబము ఎదురున్న వారికి పడుతుందా లేదా? పడుతుందా లేదా? ఇప్పుడన్నా అర్థమైందిగా. కనుక ఆ వెలుగైన ప్రభు మన హృదయంలో ఉన్నాడని మనం చెప్పుకుంటే కాదు, ఏం చేయాలా? ఆ వెలుగు ఇతరులకు ప్రకాశింప చేయాలా లేదా? నువ్వు చీకట్లో ఉన్నావా వెలుగు ఎట్లా తెలుస్తుంది? నిన్ను చూస్తే ఎవరన్నా నువ్వు వెలుగైన ప్రభువానా? వెలుగున్న నీలో చీకటి ఉందా? చీకటి అంటే పాపం, వెలుగున్నదంటే ప్రభు ఉన్నాడు. అవునా? కనుక ఆ మహాదేవుడు మీకు తేటగా మీరు చెప్తాను, ఆత్మస్వరూపిగా ఎందుకున్నాడంటే అందరికీ అన్ని సమయాల్లో ఒకే సమయంలో ప్రపంచంలో ఉన్న మనుషులు, జంతువులు, పక్షులు, ప్రాక్రులు అన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఎవరికి? మనకు 10 మంది మాట్లాడితే నాకు అర్థం కాదు అది అంటాం. ఏమంటారు? ఒకేసారి. ఆయన అలాంటి వాడు కాదు. ఎవరికి ఎప్పుడు ఆన్సర్ ఇవ్వాలో ఆన్సర్ ఇవ్వడానికి, సమస్య పరిష్కారం చేయడానికి, రోగం బాగు చేయడానికి, అక్కడ తీర్చడానికి ఆత్మస్వరూపిగా ఉన్నాడు. కనుక ఆత్మస్వరూపైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఏమక్క అర్థమైందా? అర్థమైంది. కనుక అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలదు. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు నిరంతరము పాత్రుడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 4 వచనాలు చదవండి. ఆదియందు వాక్యము 5 వచనాలు చదవండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఒక్క నిమిషం. ఇప్పుడు వాక్యం అనే దగ్గర యేసు అని పేరు పెట్టి చదవండి. దానికి ముందు వాక్యం అనే నామం కలిగిన దేవుడు అని చూస్తాము. ప్రకటన 19:13 చదవండి. రక్తంలో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ప్రకటన 19:13 వచనం. యేసు దేవుని వాక్యమును నామం కలిగిన వాడు. అర్థమైందా? చెప్పండి. ఇప్పుడు వాక్యమును నేను ప్రేమిస్తున్నాను అని చెప్పగలిగిన వారు ఎత్తండి. సుతం చేసి నేను వాక్యమును ప్రేమిస్తున్నాను అన్నవారు కొందరు ఎత్తలేదు. చూసిన ఎందుకు? వాళ్ళు ప్రేమించడం లేదు. ఏమంటారు? వాక్యమైన దేవుడు యేసు వాక్యము నామం కలిగిన వాడు. అర్థమైందిగా? ఇప్పుడు మనం యోహాను సువార్తలో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే సర్వసృష్టికి ముందుగా ఉన్న దేవుడాన్ని ప్రూవ్ చేయడానికి ఆయనకు ఒక వాక్యం చెప్పినాను. కొలస్సీ 1:15 అదృశ్య దేవుని స్వరూపేండి సర్వసృష్టికి ఆది సంభూతుడు. ఇప్పుడు ఇక్కడ చదవండి. వాక్యం అను దగ్గర యేసు అను నామమును పెట్టి చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆదియందు యేసు ఉండెను, యేసు దేవుని యొద్ద ఉండెను. చూడండి,
ఆది అండి ఎవరున్నారు? యేసు ఉండెను. అంటే భూమి, ఆకాశము, సముద్రము, సూర్య చంద్ర నక్షత్రములు ఇవన్నీ కలగా ముందు ఉన్న దేవుడు ఎవరు? యేసు దేవుడు. అర్థమైందిగా? ఆది అందు యేసు ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. యేసు దేవుడే ఉండెను. యేసు దేవుడే ఉండెను. యేసు దేవుని యొద్ద ఉండెను. ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును యేసు మూలముగా కలిగెను. కలిగి ఉన్న యేసు లేకుండా కలగలేదు. యేసులో జీవం ఉండెను. ఏం చేశాం? కలిగి ఉన్నదేది యేసు లేకుండా. ఓకేనా? సాటిస్ఫైడా? కనుక మన జీవితంలో అలాంటి దేవుని ఎంత స్తుతించినా మన నోరు చాలనే చాలదు. అర్థమైందిగా? ఆయన ఒక్కడు స్తుతికి, ఘనతకు, మహిమకు, ఆరాధనలకు నిరంతరము పాత్రుడు. నిరంతరము పాత్రుడు. కనుక అలాంటి దేవుని మనం ఏం చేయాలో ఆరాధన. ఈ మాటలు ఆధారం చేసుకొని మీకు ఒక్క సంగతి, కొందరికి ఇండివిజువల్ వర్షిప్ అనేది కొందరికి చెప్పరు, కొందరికి తెలియదు. తెలియక చెప్పరు. వాళ్ళు తెలిస్తే కాదు, తెలియక చెప్పరు. ఎందుకంటే ఆ సమయం వేస్ట్ అయింది అనుకుంటున్నారు. ఎన్నడూ కాదు. ఏంటంటే వ్యక్తిగతంగా అనుకోనండి, ఆ మహాదేవుడు 1 కోటి రూపాయలు నాకు ఇచ్చినాడు. ఏమిచ్చాడు? 1 కోటి రూపాయలు నాకు ఇచ్చినాడు. ఆ 1 కోటి రూపాయలు ఇచ్చిన వానికి థ్యాంక్స్ నేను చెప్పాలా, నువ్వు చెప్తావా? ఏమక్క అర్థం కాలేదా? యేసు దేవుడు నాకు 1 కోటి రూపాయలు ఇచ్చినాడు. అర్థమైందిగా? 1 కోటి రూపాయలు ఇచ్చిన ఆ దేవునికి నేను థ్యాంక్స్ చెప్తాను. ప్రభా, నేను ఎక్స్పెక్ట్ చేయలేనంత నాకు ఇచ్చావయ్యా అని నేను ఎంత స్తుతి నోరు చాలనే చాలదు. అది నా వ్యక్తిగతంగా నేను చేసిన, ఆయన నాకు చేసినాడంటే నేను థ్యాంక్స్ చెప్తానా లేదా? అలాగనే పాపులమైన మనల్ని ప్రేమించి వెతికి రక్షించాడు. ఆయన శిలువ రక్తం ద్వారా మన పాపాలు కడిగి పవిత్రులుగా చేసినాడు. కనుక నిన్ను పవిత్రుగా చేస్తే నీవు థ్యాంక్స్ చెప్పాలా? అవునా? నన్ను పవిత్రంగా చేస్తే నేను ఆరాధిస్తాను. అవునా? వాస్తవేనా? ఒక్క మాట రెఫరెన్స్ ఇచ్చి మీకు క్లోజ్ చేస్తాను. దీనికి కీర్తనలు 34 మొదటి వచనం ఏమంటాడు? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను. నేను అంటే మేమా, నేనా? బహువచనమా? ఏమంటారు? ఏకవచనం. చెప్పండి. మేమంటున్నాడా, నేను అంటున్నాడా? నేను అన్నప్పుడు ఆయన చేసిన మేలు బట్టి ఆయన ఒక్కడే ఆరాధన చేస్తా అంటున్నాడా లేదా? వాస్తవేనా? ఎందుకు అంటున్నాడంటే ఇక్కడ ఆయనకు ప్రతికూల శ్రమలు వచ్చాయి. ఆ శ్రమల్లో దేవుడు ఆదుకున్నాడు. వాటన్నిటిని బట్టి అంటాడు, అన్ని పరిస్థితులు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంటున్నాడా? కనుక ఒక్కొక్కరు ఆరాధన చేయడం అన్ని ఆ బోధించే వారికి తెలియదు కనుక వాళ్ళు చెప్పరు. తెలిస్తే చెప్పొచ్చు. కనుక మనము ఇప్పుడు ఆయన ఎందరైతే పాప క్షమాపణ పొంది మారుమనసు పొంది యేసు రక్తంతో తమ పాపాలు కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడ్డారో అట్టివారు ఆత్మతో సత్యంతో ఆ ప్రభువును ఆరాధన చేయాలి.